మొన్నే చూసుకున్నాం మనం గత ఒక 1 వీక్ బ్యాక్ ఏదైతే దిల్ రాజు ఆఫీస్పై రైడింగ్స్ జరిగాయి, ఐటీ దాడులు, ఈయనకి భయంకరంగా బ్లాక్ మనీ ఉంది, ఏదో మొత్తానికి రైడ్స్ జరిగాయి. సో అది తేరుకుని ఇప్పుడిప్పుడే ఆయన పని ఆయన చేసుకున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎఫెక్ట్ ఏమైనా ఐటీ వాళ్ళు దీని మీద పడతారా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది వేచి చూడాలి. కానీ అట్ ద ఫస్ట్ టైం హిస్టరీలో డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడక్షన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్ ఇవ్వబోతున్నారంటే నిజంగా ఇది ఒక మంచి సన్నివేశం అయితే అనుకోవాలి. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్న మూవీ కామ్గా కలెక్షన్ వర్షంలో దూసుకుంటూ వెళ్ళిపోతూ, సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. చూడండి, బయ్యర్స్ని ప్రొడక్షన్స్ వాళ్ళని రామ్ చరణ్ ఆదుకోలేదు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళందరినీ ఆదుకున్నాడు విక్టరీ వెంకటేష్. పేర్లోనే వెంకటేష్ కాదు, నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామిలాగా అందరిని